రాజమహేంద్రవరం స్థానిక దేవి చౌక్లో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి 92వ శరన్నవరాత్రోత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు 13 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీదేవి మహోత్సవ సమితి అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు వెల్లడించారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉపాధ్యక్షులు ముత్యాల కుమారారెడ్డి, గంధం భైరవ స్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అల్లక సత్యనారాయణ, కోశాధికారి బత్తుల ఈశ్వరరావు, సహాయ కార్యదర్శులు పిల్లా వెంకటేశ్వరరావు, పిల్లి వెంకట రమేష్, ఆశపు దుర్గా, మల్లికార్జునరావు, ఆకుల నాగ సత్యనారాయణ, సహాయ కోశాధికారి ఎండమూరి భాస్కరరావు, రాచకొండ విశ్వేశ్వరరావు తదితరులతో కలిసి శనివారం ఉదయం స్థానిక దేవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ 21వ తేదీ రాత్రి 9:45 శ్రీదేవి విగ్రహ ప్రతిష్ట, 22వ తేదీ ఉదయం 16:18 కలశ స్థాపన చేస్తామని తెలిపారు. ప్రతిరోజు కుంకుమ పూజలు, ఉదయం సాయంత్రం మంగళ వాయిద్యాల నడుమ అఖండ హారతి కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. శరన్నవరాత్రులకు అడుగు పెడుతున్నాం. ఈ శరన్నవరాత్రులు మనకి 22/9/2025 నుంచి దసరా 4/10/2025 వరకు ఈ ఉత్సవాలు 13 రోజుల పాటు జరుగుతాయి. మన అమ్మవారిని ప్రతిష్ఠించడం 21/9 రాత్రి 9:45 అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, అలాగే 22 ఉదయం 9/2025 ఉదయం అమ్మవారి కలస్థాపన, 6:18 అమ్మవారి కలస్థాపన, 28/9 ఆదివారం 108 దంపతుల పూజ. అదే రోజు 28/9/2025 108 దంపతుల పూజ రోజుని ఆ రోజు మా ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు గంధం భైరవ స్వామి గారి దంపతులచే ఆ రోజు ఈ ఉత్సవాల్లో పాల్గొన్న 108 దంపతుల పూజలో పాల్గొన్న దంపతులకి మధ్యాహ్నం అన్నదానక భోజనం ఏర్పాటు చేశారు. వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే 29వ తారీఖుని 9వ తారీఖు 20 సోమవారం మూలా నక్షత్రం సరస్వతి పూజ. ఆ సరస్వతి పూజ రోజుని దేవోత్సవ కమిటీ వారు, మరి అలాగే ఎస్విఎస్ ఫైనాన్స్ వెంకటేశ్వర గోపాలరావు సారథ్యంలో వచ్చిన భక్తులందరికీ కూడా పుస్తకాల పంపిణీ జరుగుతుంది. ఆ రోజు పూజలో పాల్గొని ఆ పుస్తకాలు స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటున్నాం. 2/10/25 గురువారం విజయదశమి నిర్వహించడం జరుగుతుంది. 4/10 శనివారం అమ్మవారికి ఉద్వాసన జరుపుతాం. అలాగే అన్నదాన కార్యక్రమం 12/10/2025 అన్నదాన కార్యక్రమంతో ఈ దసరా ఉత్సవాలన్నీ మొత్తం ముగుస్తాయి. ప్రతిరోజుకి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి అమ్మవారికి నిత్య ప్రసాదం కూడా భక్తులందరికీ కూడా పంచడం కూడా జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 7 గంటలకి, రాత్రి 7 గంటలకి అఖండహారతికి కూడా అమ్మవారికి అఖండహారతి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల 1 గంట నుంచి రాత్రి పౌర్ణిక నాటకాలు స్టార్ట్ అయ్యే వరకు ఏదో కార్యక్రమాలతో నిర్వహిస్తూ ఈ దసరా అంతా ఉల్లాసంగా చేసుకోవడానికి అంతా భక్తులందరూ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.